హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ మనం ఇదిగోండి ఫిష్ కర్రీని, టమాటో ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం అండి. దీనికోసం ఇదిగోండి ఫిష్ తీసుకున్నాను. వీటిని ముందుగా కళాయి పెట్టి, కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోని ఫిష్ వేసుకోవాలి. ఫిష్ చాలా మెల్లగా వేసుకోండి. దీన్ని షాలో ఫ్రై చేసుకుందామండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై చేసుకోవడానికి వేసేంత ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ ఫిష్ని ఇందులోని ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం స్లోగా టర్న్ చేసుకోండి, లేకపోతే ఆయిల్ అనేది తుల్లుతుందండి. కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఇవి కొంచెం చిటపటమని తుల్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోండి. మీ చాయిస్ అండి. మీకు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకొని కర్రీ చేయడానికి ట్రై చేయండి. ఈసారి చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకుంటే. కానీ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, లేకపోతే పీసెస్ అనేవి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉందండి. అంటే విరిగిపోతాయి ముక్కలుగా. అందుకు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే కళాయిలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నేను మళ్ళీ సేమ్ అదే కడాయిని యూస్ చేస్తున్నానండి. అందులో ఇంకొస్త ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అద్రక్ లహసన్ పేస్ట్ యాడ్ చేశానండి. ఈ అద్రక్ లహసన్ పేస్ట్ అనేది ఇదిగోండి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అనేది ఉండకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని అద్రక్ లహసన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం కొట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అవ్వాలండి. ఇవి తొందరగా కుక్ అవ్వాలంటే ఆనియన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అప్పుడు ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయండి. అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. చూసారా ఆనియన్స్ అంతా ఎర్లీగా కుక్ అయ్యాయో. అందుకే ఎప్పుడైనా ఆనియన్స్లోని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ టమాటో యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం. నేనైతే ఒకే ఒక టమాటో యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని టమాటోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మసాలా అండ్ కారం పౌడర్ రెండు కలిపి యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అందుకు కొద్దిగా కారం ఎక్కువగానే వేశాను. నాన్ వెజ్లో ఎప్పుడైనా కారం ఎక్కువే వేయాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే కింద మాడిపోతుందండి అడుగు. కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి బాగా. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం మీకు కావాల్సినంత దీని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని మిక్స్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం ఉడికినివ్వాలండి, ఒక బాయిల్ వచ్చిందాకా. ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఫిష్ తింటూ ఉండాలి. ఐస్కి కూడా చాలా మంచిది. ఫిష్ ప్రోటీన్ ఫుడ్. వీక్లీ వన్స్ అయినా ఫిష్ తినండి. చిన్న ఫిష్ అయితే ఇంకా మంచిది. చిన్న ఫిష్ తినడం చాలా చాలా మంచిది.
ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని, ఆ ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం స్లోగా యాడ్ చేయండి, ఇందులో వేయండి. ఒకసారి ఎలా కుక్ అయిందో చూద్దామా. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆయిల్ అంతా మీదకి వచ్చేసిందండి. అంటే ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయినట్టే మన ఫిష్ కర్రీ. కుక్ అయిపోయినట్టేనండి. మరీ ఎక్కువసేపు మాత్రం కుక్ చేయొద్దండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాం, అందుకు ఎక్కువ టైం పట్టదండి ఇది కుక్ అవ్వడానికి. ఇంకా ఎక్కువసేపు కనుక కుక్ చేసేసుకున్నారంటే పీసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయండి. అయిపోయిందండి, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా కనిపిస్తుందో. డన్ అండి, ఫిష్ కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమేనండి. ఇది వేడి రైస్తో తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. కానీ ఇడ్లీతో తిన్నా కూడా ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఎప్పుడైనా తినకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే వేడి రైస్తో కూడా ఒకసారి తిని చూడండి మన ఫిష్ కర్రీని. చూసారా చాలా ఈజీ అండి, ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా ట్రై చేసి చూడొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.